శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, కొంతమంది జాతక పరంగా చాలా దోషాలు ఉన్నాయి కాబట్టి ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా జాతకం సరిగ్గా లేనప్పుడు జాతకానికి సంబంధించి గ్రహ దోషాలు అంటూ ఉంటారుగా, వాటి గురించి ఒకసారి వివరిస్తారా? నమస్కారం అమ్మ. శ్రీమాత్రే నమః. మీరు చాలా మంచి విషయం అడిగారు. ఎందుకంటే గ్రహాలు అన్ని గ్రహాలు ఒక్కోసారి బాగులేని వాళ్ళు ఉంటారు. అయితే 9 గ్రహాల్లో 4 గ్రహాలు బాగుండి మిగిలిన 5 గ్రహాలు బాగులేని వాళ్ళు ఉంటారు. కొంతమందికి అన్ని గ్రహాలు కూడా అనుకూలిస్తూ ఉంటాయి ఒక్కోసారి. కాబట్టి అలాంటప్పుడు ఏంటంటే మనం గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండాలి. గ్రహపరమైన దోషాలు తొలగాలంటే ఏం చేయాలి అంటే, ఈ గ్రహాలన్నింటికీ కూడా అనుకూలంగా ఉండాలి అంటే మనం వార నియమం పెట్టుకోకూడదు. ఎందుకంటే సోమవారం చంద్రుడికి, మంగళవారం కుజుడికి, బుధవారం బుధుడికి అనే నియమం పెట్టుకోకుండా మనం ఏమి చెయ్యాలి అంటే ప్రతిరోజు నవగ్రహాల దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు అందరూ 9 గ్రహాల దగ్గరికి ప్రతిరోజు వెళ్ళాలి. ప్రతిరోజు వెళ్ళడం వల్ల అన్ని గ్రహాల యొక్క అనుకూలత కూడా మనకి బాగా ఏర్పడుతుంది అనమాట. కాబట్టి గ్రహస్థితిని కాకుండా ఏ గ్రహం బాగున్నా బాగలేకపోయినా అందరి గ్రహాలకి చేసుకోవడం చాలా మంచిదన్నమాట. ఇలాంటి వాళ్ళు కూడా ప్రధానంగా కొన్ని దేవతలను ఆరాధించాలి. కొన్ని మంత్రాలు కూడా ఉన్నాయి వాళ్ళకి. ముఖ్యంగా మనకి నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క కీడు చేస్తుందని చెబుతూ ఉంటారు కదా, ఒక్కసారి మరి ప్రేక్షకులకు వివరంగా తెలియజేస్తారా? సూర్యుడి వల్ల తలపోటు రావడం కానీ, శిరో సంబంధమైన బాధలు అంటే తలపోటు ఎక్కువగా రావడం, పదే పదే తల తిరగడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. చంద్రుడి వల్ల ఏంటంటే మానసిక ప్రశాంతత కోల్పోతారు. కోల్పోయి ఎప్పుడు కూడా ఏదో కోల్పోయినట్టుగా నిరాశగా నిస్సత్తువుగా ఉంటారు. కానీ మనశ్శాంతి కావాలంటే చంద్రుడిని ఆరాధించాలి. అదేవిధంగా స్థలం కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా, లేకపోతే ఏదైనా సరే చాలా దీర్ఘకాలంగా ఉన్న రోగం తగ్గాలన్నా కుజుడిని ఆరాధించాలి. అంటే కుజుడు రోగపీడోపశాంతయే అన్నారు కుజ శ్లోకంలో. కుజారిష్టే సంప్రాప్తే కుజ పూజాంచకారయేత్ కుజధ్యానం ప్రవక్ష్యామి రోగ పీడోపశాంతయే అని కుజుడికి సంబంధించిన శ్లోకం. ఇది రోగాలన్నింటి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రోగాలన్నీ కూడా ఈ యొక్క కుజుడిని ఆరాధన చేయడం వల్ల తగ్గుతూ ఉంటాయి అన్నమాట. బుధుడు అంటే తెలిసిపోతుంది కదా, బుద్ధికి సంబంధించిన వాడు. మంచి మేధస్సు కావాలి, జ్ఞానం ఉండాలి, బాగా ఆలోచించాలి, మాట తీరు బాగుండాలి, సమయస్ఫూర్తిగా ఉండాలంటే బుధుడి యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. గురుడు అంటే పెళ్లి జరగాలన్నా, ఏదైనా సరే ఒక ఉద్యోగం మంచిది రావాలన్నా, అయితే ఏదైనా ఉన్న దాంట్లో స్థిరంగా ఉండాలన్నా నీ గురుబలం లేదురా అందుకే ఆగిపోయావు అంటారు. అంటే రాజకీయంగానైనా ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే ముందు గురుడు ఎక్కడున్నాడని చూస్తారు జాతకంలో. ఆ గురుబలం ఉండాలి. అదేవిధంగా గురుబలం ఉన్న వాళ్ళకి మగ సంతానం కలుగుతుంది. మగపిల్లలు కొంతమందికి ఆడపిల్లలు కావాలని ఎదురు చూసిన వాళ్ళకి 4 మగపిల్లలే పుడతారు. కొంతమందికి ఆడపిల్లలు పుడతారు. అంటే గురుడి యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు ఏమవుతుందంటే గురు అనుగ్రహంతో మగ సంతానం ఎక్కువగా కలిగే అవకాశాలు ఉంటాయి. శుక్రుడి యొక్క అనుగ్రహం ఉంటే భార్యాభర్తల మధ్య సఖ్యత. కొంతమందికి ఎన్నిసార్లు ఎదురు చూసినా 2 ఆడపిల్లలు, మళ్ళీ చూస్తే మళ్ళీ ఆడపిల్ల, మళ్ళీ చూస్తే ఇదివరకు 5 అమ్మాయిలు ఉన్న వాళ్ళు ఉన్నారు పూర్వకాలం. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి, సింగిల్ పేరెంట్ సింగిల్ స్టూడెంట్, అంతే అలా అయిపోయింది అనమాట. కాబట్టి ఆడపిల్లలు ఎక్కువగా పుట్టారంటే శుక్రుడి యొక్క అనుగ్రహం ఉంటే ఆడపిల్లల సంతానం కలుగుతుంది అనమాట. గురుడు మనకి అనుకూలంగా ఉంటే అబ్బాయిలు పుడతారు. అంటే కొంతమందికి అటు ఇటు కూడా సంతానం కలగచ్చు. అంటే ఆ ప్రభావం కూడా మనకి మంచిగా చూస్తోందా చెడుగా చూస్తోందా అనేది కూడా జాతకాన్ని బట్టి కూడా కొంత ఆలోచించాలి. అదేవిధంగా శని వల్ల ప్రాణ భయ కష్ట పీడోపశాంతయే. ప్రాణభయం, కష్టభయం, ఎటువంటి పీడలైనా కూడా కలిగించేవాడు శనీశ్వరుడు. అంటే ఏదైనా ప్రమాదం అవ్వచ్చు, అయితే గొడవలు అవ్వచ్చు, ఏదైనా అగ్ని ప్రమాదాలు అవ్వచ్చు, అయితే వాహన ప్రమాదాలు అవ్వచ్చు, అయితే ఇంట్లోనే చిన్న మాట వల్ల ఎక్కువ అయిపోవచ్చు, అయితే ప్రతిసారి జారి పడిపోవడం, కాలుకో చేతికో దెబ్బలు తగులుతూ ఉండడం, ఇటువంటివి ఎక్కువ కూడా శని ప్రభావం ఉన్నప్పుడు కూడా మనకి బాగా దగ్గర వాళ్ళతో తగాదాలు అనేవి రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకా రాహువు కేతువుల గురించి అయితే సర్పదోషాల నివారణ చేస్తారు. రాహుకేతు పూజ అంటారు. మీరు మోపిదేవి, శ్రీకాళహస్తి అటు వెళ్ళినప్పుడు రాహుకేతువులు పూజ చేయించుకోండి అంటారు. అంటే కాలసర్పదోషం ఉన్నవాళ్ళు, కుజదోషం ఉన్నవాళ్ళు, సర్పదోషం ఉన్నవాళ్ళు రాహుకేతువుల్ని పూజించడం వల్ల ఈ యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే 9 గ్రహాలకి 9 రకాలైనటువంటి ప్రభావాలు ఉన్నాయి, 9 రకాలైనటువంటి వాటి యొక్క పద్ధతులు ఉన్నాయి. వాటిని కూడా ఆ విధంగా ఆరాధించడం, ఆ ప్రభావాలు మన మీద చెడు ప్రభావాన్ని కలగజేయకుండా ఈ గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండాలి అంటే దేనికి ఏంటో చెప్పాను కదమ్మా. తలపోటుకి, ఇటువంటి కళ్ళు తిరగడం, శిరో సంబంధమైన బాధలు సూర్యుడు, మానసిక ప్రశాంతత చంద్రుడు,
రోగ భయానికి కుజుడు, బుద్ధికి బుధుడు, కార్యసాధనకి గురుడు, దాంపత్యానికి ఆడపిల్లలు పుట్టడానికి శుక్రుడు, ప్రాణభయం మృత్యుభయం పోవడానికి శని, సర్పదోష నివారణకి రాహుకేతువులు. ఈ 9 గ్రహాలు ఈ యొక్క పరిస్థితులు మన మీద ఆధారపడి ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా మరి ఎటువంటి జపాన్ని మనం ఉచ్చరించాలంటారు? ఈ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉన్నవాళ్ళు మన సర్వకార్యాలు సిద్ధించాలి. ఓం సర్వకార్య సిద్ధి ప్రదాత్రే నమః. ఓం సర్వకార్య సిద్ధి ప్రదాత్రే నమః. మంత్రంలోనే ఉంది కదా, సర్వకార్య సిద్ధి ప్రదాత్రే నమః అని. కాబట్టి ఇటువంటి గ్రహాలన్నీ కూడా అనుకూలించాలి, మన సర్వకార్యాలు సిద్ధించాలని చెప్పి మనం ఏ పూజ చేసినా ముందు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ఎక్కడైనా తల్లికే మొదటి స్థానం ఇచ్చారు. కాబట్టి ఈ యొక్క దేవతలందరూ కూడా హోమం చేసినప్పుడు ఒక అగ్నిగుండంలోంచి అమ్మవారు ఉద్భవించిందట. కాబట్టి వీళ్ళందరికీ కూడా మూలమైనటువంటి శక్తి ఎవరంటే అమ్మవారు. అటువంటి అమ్మవారి నామాల్లో ఉన్నటువంటి మంచి శక్తివంతమైనటువంటి మంత్రం ఓం సర్వసిద్ధి ప్రదాత్రే నమః. ఈ యొక్క మంత్రాన్ని జపించండి. మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామిని ఆరాధించడం, శుక్రవారం నాడు రాహుకాల సమయం 10:30 నుంచి 12:30 వరకు ఉంటుంది. ఆ సమయంలో దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి రాహుకాల దీపారాధన చేయడం వల్ల కూడా మనకి ఇటువంటి గ్రహ ప్రభావాల నుంచి తొలగి ఈ గ్రహాలు మనకి అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా నవగ్రహాలకు సంబంధించి పూజలు చేసేటప్పుడు ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలండి? అంటే ఈ నవగ్రహాలకి వారాల ఫలితంగా చేయొచ్చు, లేదా రోజు చేయొచ్చు. సోమవారం చంద్రుడికి, మంగళవారం కుజుడికి, ఆదివారం సూర్యుడికి, బుధవారం బుధుడికి, గురువారం గురుడికి, శుక్రవారం శుక్రుడు, శనివారం శనీశ్వరుడికి, రాహుకేతువులకు కూడా శని ఆధారాల్లో చేసుకోవచ్చు, ఏమీ దోషం లేదు. కాబట్టి ఈ యొక్క వారాలను బట్టే పేర్లు వచ్చాయి కదా. ఆదివారం సూర్యుడు. ప్రత్యేకంగా ఆయా రోజుల్లో ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలంటారు? అంటే మనం పూజలు ఏమన్నా సెపరేట్ గా చేయాల్సిన అవసరం ఉండిందా? అలాగా మనం చెయ్యాలనుకుంటే చేయొచ్చు. అది కూడా కొంచెం పద్ధతితో కూడినటువంటిది. సోమవారం చంద్రుడిని పూజ చేసినప్పుడు తెల్లని వస్త్రం సమర్పించడం, బియ్యం దానం చేయడం. మంగళవారం కుజుడిని పూజ చేస్తే కుజుడికి ధాన్యం ఏంటి? కందులు. ఇప్పుడు కందులు ఎవరు వాడట్లేదు. శుభ్రంగా తెలియదు. కందులు ఇచ్చినా కూడా ఇంటికి పట్టుకెళ్తే బాగు చేసి దాన్ని ఇదివరకుట్లో తిరగల్లో వేసి దాన్ని పప్పు చేసి పప్పు వండేవారు. ఇప్పుడు అది పట్టుకెళ్తే పక్కన పెట్టేస్తారు. కాబట్టి మీరు ఇచ్చింది ఉపయోగించుకోవాలంటే కందుల బదులు కందిపప్పు దానం చేయడం మంచిది అనమాట. కందిపప్పు దానం చేస్తే వాళ్ళు తీసుకున్న బ్రాహ్మణుడు వాడుకుంటాడు కదా, వాడుకుంటేనే మనకు ఫలితం. కాబట్టి మంగళవారం నాడు కందులు కానీ కందిపప్పు కానీ, బుధవారం పెసలు కానీ పెసరపప్పు కానీ, గురువారం నాడు గురుడికి శనగలు కానీ శనగపప్పు కానీ, శుక్రవారం ఇంకా మార్గం లేదు బొబ్బర్లే దానం చేయాలి, శనివారం నాడు నువ్వులు దానం చేయాలి. మనకి బొబ్బర్లు నువ్వులు మార్కెట్ లో దొరుకుతా ఉంటాయి. పూజా స్టోర్లు ఇప్పుడు ఈవేళ వీధి కోటి ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా నవధాన్యాలు అనగానే మనకు చూపిస్తాడు. తెలుపు రంగులో చిన్నగా, అవి కూడా కందులు ఎరుపులో ఉంటాయి, బొబ్బర్లు తెలుపుగా ఉంటాయి. కాబట్టి ఆ బొబ్బర్లు తీసుకుని వాటిని మనం ఆ యొక్క వారాల్లో ఏ గ్రహానికి సంబంధించిన వారంలో ఆ గ్రహానికి సంబంధించిన వస్త్రం దానం చేయడం కూడా మంచిదే. సోమవారం తెల్లని వస్త్రం, మంగళవారం ఎర్రని వస్త్రం, బుధవారం ఆకుపచ్చ రంగు, గురువారం మళ్ళీ పసుపు రంగు, శనివారం నీలం, శుక్రవారం తెల్లని వస్త్రం. బ్రాహ్మణులకి లేదా లేని వాళ్ళకి ఆ రంగు వస్త్రాలు దానం చేసినా కూడా గ్రహాల యొక్క అనుకూలం మనకి సంపూర్ణంగా ఉంటుంది. అండ్ అంటే ఈ సమయంలోనే ఇవ్వాలి అని ఏమైనా ఉందా? ఎప్పుడైనా ఇవ్వచ్చు? మనం గుడికి ఏ సమయంలో వెళ్తామమ్మా? పొద్దున్నే వెళ్తాం, మధ్యాహ్నం వెళ్ళాం కదా. మినిమం 9 గంటల లోపల చేయడం, ఉదయం పూట చేయడం ఉత్తమం. ఈవేళ 5 గంటల షిఫ్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోయి సాయంత్రం 4 గంటలకు వస్తే వాళ్ళు ఉద్యోగాన్ని బట్టి సాయంత్రం కూడా దానం చేసుకోవచ్చు. అంటే సూర్యాస్తమయానికి ముందు మరీ చీకటి పడిపోయిన తర్వాత వెళ్ళకూడదు. సాయంత్రం 5 గంటలకు దేవాలయం తీస్తారు కదా, దానానికి అయితే పర్వాలేదు. ఈ యొక్క పూజలకిను ఈ అభిషేకాలు చేయాలంటే పొద్దున టిఫిన్ తినేస్తాం, మధ్యాహ్నం ఏం తింటామో తెలియదు. అందరం ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు, మళ్ళీ స్నాక్స్ అయిపోతాయి. ఇవన్నీ తినేసాక స్నానం చేసినా లోపల ఉన్న మాలిన్యం పోదు. ముందు దైవ పూజకి ఏముండాలి? మనస్సు ప్రశాంతంగా ఉండాలి. అదే పొద్దున్న తిన పదార్థాలు సాయంత్రం పూజ చేసినప్పుడు వాటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. కాబట్టి మనస్సు ప్రశాంతంగా ఉండాలి. పూజలు అభిషేకాలు ఉదయం పూట చేయాలి. ఈ ప్రదక్షిణలు దానాలు అనేవి మంత్రపూర్వకంగా ఎప్పుడైనా చేసుకోవచ్చు. గురుగారు, జాతక పరంగా ఉన్న దోషాలు పోవాలి అంటే ఎటువంటి నివారణ చర్యలు ఉన్నాయి, పరిష్కార మార్గాలు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు.